అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్. సో ఈ వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేశారు కదా. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే జనాలు ఎక్కువ మోసపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో షేర్ చేస్తున్న వీడియో అనమాట. చాలామంది ఏంటంటే వాళ్ళ పేరు కింద పక్కన పెట్టేసుకుంటున్నారు. సో పలానా నేము, ఐఎమ్ ఏ వెల్నెస్ కోచ్, ఐఎమ్ ఏ సీనియర్ వెల్నెస్ కోచ్, ఐఎమ్ ఏ ఇంటర్నేషనల్ వెల్నెస్ కోచ్, ఐఎమ్ ఏ సర్టిఫైడ్ న్యూట్రిషనల్ కోచ్, ఓకే, హెల్త్ కోచ్, హెల్త్ ఎక్స్పర్ట్, ఇట్లాంటివి ఏంటంటే తెగ పెట్టేసుకుంటున్నారనమాట. ఏదో ఒక వెల్నెస్ ఇండస్ట్రీలో ఒక ప్రోడక్ట్ మీద వర్క్ చేసినంత మాత్రాన దానికి సంబంధించి వాళ్ళు కంప్లీట్ సర్టిఫైడ్ న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్లు అయితే అవ్వరండి. ఓకే, డాక్టర్స్ సమ్ ఆఫ్ నాకు తెలిసి ఒక 5 to 7 years విత్ స్పెషలైజేషన్తో కలిపి 9 years ఒక డాక్టర్ ఫీల్డ్లో వాళ్ళు కంప్లీట్ చేసుకొని వాళ్ళు సర్టిఫైడ్ డాక్టర్స్ వాళ్ళు అవుతారనమాట. ఒక సర్టిఫికేషన్తో వాళ్ళు వస్తారు, మంచి క్లినిక్ పెట్టుకుంటా స్టార్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు మన వెల్నెస్ కోచ్లు ఎలాగంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండదు, మినిమం నాలెడ్జ్ ఉండదు, సరైన గైడెన్స్ ఇవ్వరు. ఓకే, అసలు ఆ ప్రోడక్ట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పరు, ఒక ఒక ఫ్రూట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో చెప్పరు, ఒక లంచ్ ప్లేట్లో మనం ఎన్ని క్యాలరీస్ మన బాడీకి వెళ్తున్నాయో చెప్పరు, ఒక 250 grams చికెన్లో ఎంత ప్రోటీన్ ఉంటుంది, ఎంత ఫైబర్ ఉంటుంది, ఎన్ని ఫ్యాట్స్ ఉంటాయి, ఏంటి, ఇలాంటి ఏమి చెప్పరండి. కంప్లీట్గా జీరో నాలెడ్జ్. అంటే వాళ్ళు ఏదో ప్రోడక్ట్ వాడారు, మాట్లాడితే నేను ఇది వాడాను, నాకు అన్నీ తెలుసు, నేను తగ్గాను, నేను ఇన్ని కేజీలు తగ్గాను, 30 కేజీలు తగ్గా, 40 కేజీలు తగ్గా, 50 కేజీలు తగ్గా, నేను వెల్నెస్ కోచ్ అని చెప్పి బటన్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారనమాట. బటన్ పెట్టుకున్నవాడు ప్రతి ఒక్కడు కూడా వెల్నెస్ కోచ్ కాదండి. ఓకే, నేను వెల్నెస్ కోచ్ అని చెప్పుకుంటూ తిరిగేవాడు ఎవడు కూడా వెల్నెస్ కోచ్ అనేది కాదు. మళ్ళీ వెల్నెస్ కోచ్ పక్కన పెట్టండి, సీనియర్ వెల్నెస్ కోచ్ అంటారు, ఇంటర్నేషనల్ వెల్నెస్ కోచ్ అంటారు. అసలు బాబోయ్ పాపం అండి, జిమ్ములకి వెళ్ళి 2-3 సంవత్సరాలు. సో నాకు తెలిసిన ఒక జిమ్ అతను మొన్న అడిగితే ఎన్ని ఇయర్స్ పట్టిందండి మీకు ఈ బాడీ రావడానికి అని అడిగితే ఎగ్జాక్ట్లీ 4.5 years పట్టింది మేడం అని చెప్పాడు. తెలుసా, 4.5 years ఆయన ఆ జిమ్ బాడీ, అసలు తను ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకొని, ఎంత కష్టపడి, ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తే, ఎంత స్ట్రెంథనింగ్ చేస్తే అసలు ఆ బాడీ అనేది వస్తుందండి. నిజంగా వాళ్ళండి నిజమైన కోచ్లు అంటే, వాళ్ళు వెల్నెస్ ట్రైనర్స్ అంటే, వాళ్ళు హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటే. మనం ఎంత వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి అసలు హాఫ్ నాలెడ్జ్లో హాఫ్ కూడా ఉండదన్నమాట. మాట్లాడితే నేను వెల్నెస్ కోచ్, నేను అన్ని కేజీలు తగ్గా, నేను ఈ ఇండస్ట్రీలోకి ఇన్నేళ్ళు అయింది వచ్చి, అది ఇది అని చెప్పి చెత్తవాగుడు వాగుతూ ఉంటారు. దయచేసి అలాంటి వాళ్ళని నమ్మద్దు, దయచేసి అలాంటి వాళ్ళని నమ్మద్దు. ఓకే, మెయిన్ ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలి ఎవరైనా సరే. ఓకే, ఇప్పుడు కొంతమందికి ఏంటంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే కొన్ని వాటి గురించి అవగాహన ఉంటుంది, కొంతమందిది వేరొక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, కొంతమందికి వేరొక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే వెల్నెస్ మీద ప్యాషన్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా అన్నీ నేర్చుకుంటారు వాళ్ళు. ఓకే, అన్నీ నేర్చుకుంటారు, ప్రతిదాని గురించి తెలుసుకుంటారు, అన్నీ నేర్చుకుంటారు. ఓకే, సో కొంతమంది ఏంటంటే ఏదో మనం కూడా ఈ జలజీవన శ్రవంతిలో కొట్టుకెళ్ళిపోదాము, ఆడే వెల్నెస్ కోచ్ అయినప్పుడు మనదేమైంది, మనం కూడా వెల్నెస్ కోచ్ అని పెట్టేసుకుందాము అని అనుకొని పెట్టేసుకుంటారనమాట. సో చెప్పుకున్నంత ఈజీ కాదు. సో నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఎ వెల్నెస్ కోచ్కి ఒక మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే చదువుకున్నవాడు వెల్నెస్ కోచే, చదువు లేనోడు వెల్నెస్ కోచే, వీళ్ళిద్దరు ఈక్వల్ ఎలా అవుతారు చెప్పండి? పొరపాటును కూడా అవ్వరండి, అస్సలు అవ్వనే అవ్వరు. అడుగుతారు కదా చాలామంది, ఏం చెప్తారంటే ఈ మధ్య రీసెంట్గా చూస్తున్న వీడియోస్లో వాళ్ళంట 9th class 10th class వరకు చదువుకున్నారంట. అసలు కష్టపడడానికి, డబ్బులు సంపాదించడానికి చదువుతో పని లేదు అని అంటున్నారు. ఆ లెక్కనైతే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న స్కూల్స్ అన్నీ కూడా బ్యాన్ చేయాలిగా. ఇంకా చదువులు ఎందుకు, పిల్లలకి చదువులు ఎందుకండి? మరి వాళ్ళ పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నారు? చదువుకోపోయినా పర్వాలేదు, మీరు దీనిలోకి వచ్చేవచ్చు, పని చేసుకోవచ్చు, సంపాదించేసుకోవచ్చు, కష్టపడితే చాలు, చదువుతో అసలు సంబంధమే లేదు. నేను చూడండి 10th class చదివాను, నేను చూడండి ఎంత సంపాదిస్తున్నానో, ఎంత హెల్తీగా ఉన్నానో, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు.
చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఇప్పుడు ఈ టాపిక్ గురించి చెప్పాలంటే ఇది వేరే ఇదికి వెళ్ళిపోద్ది. మీరు మన ధనుష్ గారి సినిమా చూసారు కదా, సార్ మూవీ. అందులో ఏం చెప్తాడండి సాయి కుమార్ గారు, చదువు అవసరం లేదు, పలానా పోలీస్ ఆయన గారు చదువే లేదు, ఇగోండి ఇప్పుడు ఇంత సంపాదిస్తున్నాడు, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు ధనుష్ గారు ఆ సినిమాలో? చదువుతో వచ్చేది గౌరవం, దానికి ఇంకా చాలా ఉంటుంది అని చెప్పి అంటారనమాట. చదువుకుంటే ఏంటంటే జ్ఞానం విజ్ఞానం అన్నీ వస్తాయండి. చదువు ఏంటంటే మనకి చాలా నేర్పిద్ది. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏంటి అది ఇది మొత్తం నేర్పించిద్ది అనమాట. చాలా ఉంది చదువుకుంటే. చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఓకే, మీరేదో తగ్గారు కదా అని చెప్పేసి మీరేదో మీ పక్కన మీ పేరు పక్కన వెల్నెస్ కోచ్ అని అదని ఇదని జనాల్ని ఎంకరేజ్ చేయడానికి, మీ ఊబిలోకి లాగడానికి, చదువుకోకపోయినా పర్వాలేదు, మీరు ముద్దులైనా పర్వాలేదు, రండి 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 అనేది దట్స్ నాట్ కరెక్ట్. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఎ వెల్నెస్ కోచ్గా ఉండాల్సిన మినిమం క్వాలిఫికేషన్, మినిమం డిగ్రీ ఉండాలి, పీజీ అయినా చేసి ఉండాలి. ఓకే, వాళ్ళు న్యూట్రిషన్ కోర్స్ అనేది కంప్లీట్గా చేసి ఉండాలి. న్యూట్రిషన్ కోర్స్ కంప్లీట్గా చేసి ఉండాలి. సర్టిఫికేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అండ్ దట్టు వాళ్ళు క్యాలరీ మేనేజ్మెంట్, సో న్యూట్రిషన్ కోర్స్లో మీకు కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. బట్ సపరేట్గా కూడా మీరు క్యాలరీ మేనేజ్మెంట్ ఎలా చూసుకోవాలి, సో న్యూట్రిషన్ వాల్యూస్ ఎలా కౌంట్ చేసుకోవాలి, ఇప్పుడు ఒక్కొక్క ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ కౌంట్ అవుతున్నాయి ఏంటి అవన్నీ కూడా మీరు చూసుకోవాలన్నమాట. దట్టు ఈ వెల్నెస్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలంటే మినిమం మీకు ఉండాల్సింది ఫుడ్ లైసెన్స్ అండి. ఫుడ్ లైసెన్స్ లేకుండా మీరు ఎలాంటి ఫుడ్ బిజినెస్ చేయడానికి ఉండదు. సో న్యూట్రిషన్ అనేది ఒక ఫుడ్డే కాబట్టి డెఫినెట్లీ మీకు ఫుడ్ లైసెన్స్ కూడా ఉండాలన్నమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ అంటే ఏదో అనుకోకండి, అంటే మీరు తీసుకున్న రిజల్ట్ అనమాట. మీరు ఎలాంటి రిజల్ట్ తీసుకుంటున్నారు, ఎంత హెల్తీగా ఉన్నారు, సో వన్స్ అది మీరు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తున్నారా లేదా, ఇలాంటివి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారు, ఒక ప్రోడక్ట్ వాడితే నేను తగ్గాను అంటారు. తగ్గిన తర్వాత ఆపేయచ్చు కదా, ఎందుకు మళ్ళీ తీసుకుంటావు? ఎందుకో తెలుసా, నువ్వు పెరిగిపోతావని భయం. నువ్వు పెరగకుండా క్యాలరీ మేనేజ్మెంట్ ఫాలో అయితే నువ్వు ఎందుకు పెరుగుతావు? అంతే కదా. ఇప్పుడు మీరు తగ్గారండి, మీరు తగ్గినప్పుడు ఒక ప్రోడక్ట్ యూజ్ చేసుకుని ఒక 6 నెలలు కష్టపడి తగ్గారు, నీకు కాదనట్లేదు. తగ్గిన తర్వాత మీరు వెల్నెస్ కోచ్ అయినప్పుడు మీకు న్యూట్రిషన్ వాల్యూస్, క్యాలరీ మేనేజ్మెంట్ అన్నీ తెలిసినప్పుడు మీరు న్యాచురల్ డైట్ ఫాలో అవ్వచ్చు కదా. కానీ మీరు ఇదే ప్రోడక్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఎందుకంటే మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి, క్యాలరీ మేనేజ్మెంట్ ఎలా ఫాలో అవ్వాలో తెలియదు కాబట్టి, ఏ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ వస్తాయో, ఏ ఫ్రూట్లో ఎన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయో అవేవి మీకు తెలియదు కాబట్టే ఇంకా మీరు ప్రొడక్ట్ కన్జప్షన్ అనేది చేస్తున్నారనమాట. ఓకే, సో మీలాంటి వాళ్ళకి మాట్లాడే అర్హత కానీ, కస్టమర్లకి హెల్ప్ చేస్తామన్న మాటలు కానీ రాకూడదు, చేయకూడదు. ఓకే, కంప్లీట్గా మీలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి. సో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నానో అందరికీ తెలుసండి, ఇందులో దాగుడు మూతలు లేవు, ఇంకేమీ లేవన్నమాట. సో నా ప్రియమైన కస్టమర్లకి నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ ముందున్న మీతో మాట్లాడుతున్న వెల్నెస్ కోచ్లు ఎంతవరకు క్వాలిఫైడ్ ఉన్నారో, ఎంతవరకు నాలెడ్జబుల్ ఉన్నారో, ఎంతవరకు న్యూట్రిషన్ అవగాహన ఉందో, ఓకే, ఎంతవరకు వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్సో అన్నది మీరు తెలుసుకోండి. తెలుసుకున్నాక అప్పుడు వాళ్ళతో జర్నీ చేయడం స్టార్ట్ చేయండి. ఓకేనా? బై ద వే నా గురించి చెప్పాలి కదా ఇంత చెప్పినప్పుడు. సో నేనైతే నా డిగ్రీ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డబల్ పీజీ ఎంబీఏ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎంకామ్ మాస్టర్స్ ఆఫ్ కామర్స్. నాకు కంప్లీట్లీ సైన్స్ పరంగా అసలు సంబంధమే లేదండి. సైన్స్ అంటేనే చాలా అంటే చాలా ఇరిటేషన్ అనమాట. నా సైన్స్లో మార్క్స్ కూడా చాలా తక్కువ వచ్చాయి, మిగతా అన్నిటిలోనే ఎక్కువ వచ్చాయి, కానీ సైన్స్ అంటే మాత్రం నేను ఆమడ దూరంలో పరిగెత్తేదాన్ని. సో నా డిగ్రీలో కూడా నేను అందుకే సైన్స్ బ్యాక్గ్రౌండ్ వైపు టచ్ చేయలేదు. సో నేను డబల్ పీజీ చేశాను, ఎంబీఏ అండ్ ఎంకామ్ నా క్వాలిఫికేషన్. దట్టు నేను న్యూట్రిషన్ కోర్స్ కూడా చేశాను, ఇదిగోండి ఫోటో. అండ్ రీసెంట్లీ స్పోర్ట్స్ న్యూట్రిషన్కి సంబంధించి ఆ కోర్స్ కూడా చేశాను, సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. అండ్ నార్మల్గా న్యూట్రిషన్ కోర్స్ కూడా నేను చేశాను అనమాట. సో ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అనమాట.
సో ఏ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఎంత తీసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ప్రోటీన్ మనిషికి ఎంత కావాలి ఒక డే మొత్తం మీద, మజిల్ స్ట్రెంథనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి, ఇదంతా కూడా నాకు కంప్లీట్ నాలెడ్జ్ ఉందండి. సో దాన్ని మీకు 1 by 1 రోజుకి నేను ఎంతో కొంత షేర్ చేస్తూనే ఉన్నాను. అంటే ఎక్కువ యూట్యూబ్లో చెప్పను కానీ నా వాట్సాప్ గ్రూప్స్లో నా కస్టమర్స్ అందరికీ కూడా కంప్లీట్గా హెల్త్ అవేర్నెస్ అనేది రోజుకి నేను ఇస్తూనే ఉంటాను. సో వాళ్ళన్నీ తెలుసుకొని ఫాలో అవుతూ ఉంటారనమాట. మెయింటెనెన్స్ డైట్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రొడక్ట్ లైఫ్ లాంగ్ యూజ్ చేయమని నేను చెప్పను, లైఫ్ లాంగ్ యూజ్ చేయమని నేను చెప్పను. ఎంతవరకు కూడా న్యాచురల్ డైట్లోకి రమ్మనే నేను వాళ్ళని చేస్తానన్నమాట. సో ప్రొడక్ట్ వాడమని ప్రెషర్ చేయను, న్యాచురల్ డైట్లోకి రమ్మని ప్రెషర్ చేస్తాను. అది ఒక రియల్ వెల్నెస్ కోచ్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిఫికేషన్, అది గుర్తుంచుకోండి బాగా. మరి మీ కోచెస్ మీతో ఎలా ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? సో ఐఎమ్ ఏ సర్టిఫైడ్, నాకు నాలెడ్జబుల్ ఉంది, నేను మంచి రిజల్ట్ తీసుకున్నాను. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. సో 4 years కూడా కంప్లీట్ అయిపోయి 5th yearలోకి వెళ్ళబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. సో మీరు కూడా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి, మంచి కోచ్ గైడెన్స్ కావాలి, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎడ్యుకేషనల్ ఒక వెల్నెస్ కోచ్ హెల్ప్ మీకు కావాలి అనుకుంటే డెఫినెట్గా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ అనేది పెట్టండి, ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.